మహారాష్ట్రకు చెందినటువంటి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం 12.54% ఏపీలో ఎక్కువ ఓట్లు లెక్కెట్టారని, పోలైన ఓట్లకి లెక్కెట్టిన ఓట్లకి 12.54% ఎక్కువని. 12.54 అంటే చిన్న విషయం కాదు. అలాగే పక్కనున్న ఒరిస్సాలో 12.48 ఎక్కువ లెక్కెట్టారు అని అతను ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. వాడు ఎవరి ఓట్ ఫర్ డెమోక్రసీ ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతుంది. ఇది అబద్ధం అయితే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి, వెంటనే చర్య తీసుకోవాలి. ఆంధ్రాలో 12.54 ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే. ఆయన దీన్ని క్లియర్ చేయవలసినటువంటి అవసరం ఉంది. లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాడు బోగస్ వాడు ఉత్తినే ఏవో పెడుతుంటాడు. నేను చూశాను వాళ్ళ పేర్లు, అందులో ఎవరెవరు ఉన్నారని. వాళ్ళంతా చాలా పెద్ద రిప్యూటెడ్ ఫెలోసే. మరి ఎందుకు అలా పెడుతున్నారో అని. ఇంకో విషయం, నిన్న బాలినేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడే దేశాయ్ గారు పంపారు నాకు. దేశాయ్ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ మీనా గారు 26/6/2024 నాడు ఒకటి ఇచ్చారు. అది అందరికీ కూడా తిరుగుతోంది, మీకు కావాలంటే పెడతాను నేను. దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ఏమి ఇచ్చాడు, ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు. అప్పుడే 20 రోజులు అయింది, 26వ తారీఖున ఇచ్చాడు ఆయన. అప్పుడే 20 రోజులు అయింది, ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు, వెంటనే అన్నీ డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి ఆయన ఇచ్చాడు. అది పంపిస్తే అది చూసి నేను ఆశ్చర్యపోయి దేశాయ్ గారిని అడిగాను, ఇదేంటండి బాబు అని. వెంటనే దేశాయ్ గారు యాక్ట్ తీసి పంపించాడు. సెక్షన్ 81 ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ఇప్పుడు అదే ఇక్కడ వచ్చి కూర్చుని రాసుకున్నది ఆయన ఇందులో పంపించాడు వాట్సాప్లో. దాని ప్రకారం 45 రోజుల వరకు అది సురక్షితంగా పెట్టుంచాలి. ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ ఎవడన్నా వేస్తాడేమో, ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికి అన్నీ కూడా సురక్షితంగా ఉండాలి. 45 డేస్ టైం ఇచ్చింది యాక్ట్. మీకు గుర్తుందా, జక్కంపూడి రామ్మోహన్ రావు గెలిచినప్పుడు వడ్డీ వీరభద్రరావు కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే అన్నాళ్ళు పట్టింది, 3 ఏళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు. 3 ఏళ్ళ ఆయన 45 డేస్ కాలదోషం పట్టకుండా కోర్టుకు వెళ్ళిపోయాడు. కానీ యాక్చువల్గా అది వాయిదాలు పడి 3 ఏళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు. చేస్తే 650-700 ఓట్లతో నెగ్గాడరా రామ్మోహన్ రావు అనుకున్నది 200-250 ఓట్లు కాదు, తప్పు, ఇతను నెగ్గింది 340 ఓట్లతో అని వచ్చింది జడ్జిమెంట్. ఇక అసలు మీరు 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అని అంటే ఇంక ఎలక్షన్ పిటిషన్ ఏమి వేస్తాడు. అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి కంప్యూటర్లు ఆన్లైన్వి. ఇప్పుడు దానికి ఏమంటున్నారు వాళ్ళు, మీరు రండి మాక్ పోలింగ్ పెడతామని. మాక్ పోలింగ్ అంటే మనందరం వెళ్ళి ఇక్కడేమో చెప్పాలి, మేము ఇదిగోనండి మేము సైకిల్కి కొడుతున్నాం, మేమేమో ఫ్యాన్కి కొడుతున్నాం అని రాసుకుంటారు. అక్కడికి వెళ్ళి మనం సైకిల్కి ఫ్యాన్కి కొట్టాలి, చూపిస్తారు. ఇక చూడండి మీరు చెప్పినట్లు 12 మంది సైకిల్కి కొడతా ఉన్నారు, 12 వచ్చాయి. 80 మందికి ఫ్యాన్కి కొడతా ఉన్నారు, 8 వచ్చాయి. ఇది చేస్తారట పిలిచి మాక్ పోలింగ్ అని. ఇప్పుడు మాక్ పోలింగ్ అంటే అది ఇంకేముంది, మాక్ పోలింగ్ కూడా కావాలండి. ఆవేళ పోలింగ్ అయింది కావాలి, కానీ ఆ చిన్న స్లిప్పులు వస్తాయి. ఆ స్లిప్పులు ఎందుకు, ఇలాంటి కంటింజెన్సీకే, ఇలాంటిది ఏమైనా వచ్చినప్పుడు స్లిప్పులు లెక్కడానికి. ఆ స్లిప్పులన్నీ డిస్ట్రాయ్ చేసేసారట. అదే ఇదంతా అసత్య ప్రచారం అని చెప్పవలసింది ఎవరంటే, దీని మీద ఎక్స్పర్టీజ్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ ఉంది. ఎందుకంటే ఆయన ఇంతకుముందు కంటెస్ట్ చేశారు. పాపం ఆయన ఎవరినో ఒక ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. ఒక ఈవీఎం మిషన్ సంపాదించాడు ఆయన, పేరు ఇది తప్పుడు ఆర్గనైజేషను. ఇలాంటివి అనేక అపోహలు రేకెత్తించి ప్రజల్లో నోటుకొచ్చినట్టు చేస్తున్నారని అది చెప్పండి. అలాగే ఇది క్లియర్గా రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం 45 రోజులు ఉంచాలంటే 26వ తారీఖు అంటే నెల కూడా అవ్వకుండా 10 రోజులు కౌంటింగ్ అయిన 10వ రోజులే. 26 అంటే 20 రోజులు, కౌంటింగ్ అయిన 20 రోజులకి మీనా గారు ఆర్డర్ అలా ఇచ్చాడు. యాక్ట్ ఏమన్నా మారిందా, ఇది చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దీని మీద చాలా చర్చ జరుగుతుంది. ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ 5 మండలాలు. నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా కొన్నాళ్ళు టైం ఇచ్చి దీనికి, ఎందుకంటే ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉంది, ఏదో రెక్టిఫై చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నాళ్ళు టైం ఇచ్చి వీటి మీద మాట్లాడతాను. మెయిన్ మార్గదర్శిలో వాళ్ళకి చేసిన రిక్వెస్ట్, చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్, అది కొంచెం ఆయనకి వాళ్ళకి అందేలా చేయండి. ఇదేదో కొత్త పెచ్చకోలేదు, ఆయన ఎప్పుడు వినలేదు. మరి దస్త్రాలు తగలబెట్టేయడం అదేని, అసలు దస్త్రాలు ఏమీ ఉంచట్లేదు, అన్నీ కూడా
కంప్యూటర్లో లోడ్ చేసేస్తున్నారు. ఏదైతే కంప్లైంట్ పట్టుకెళ్ళి చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్కి ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పానో, యాజ్ ఇట్ ఈజ్గా ఏం చెప్పానో అదే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వేసినటువంటి ఎఫిడవిట్లో ఇంకా వాళ్ళు రూల్స్ గిల్స్ కోట్ చేస్తూ వేశారు. రిజర్వ్ బ్యాంక్ ఎఫిడవిట్ మీరు చూసే ఉంటారు, అంత చాలా పేపర్లో వచ్చింది. దాని ప్రకారం క్లారిటీగా 45S అన్నది ప్రొహిబిటింగ్ హెచ్యుఎఫ్స్ ఫ్రమ్ కలెక్టింగ్ డిపాజిట్స్. ఇంకొకటి కూడా ఏమి రాశారంటే 2 సంవత్సరాల జైలు శిక్ష, డబల్ ద అమౌంట్ కలెక్టెడ్, ఏ కారణాల వలన ఇందులో ఏమైనా సంశయం వస్తే 1 సంవత్సరం జైలు శిక్షణ వేయాలి అని ఏదో కేసు ఏదో కోర్టు చేశారు. అయితే ఇప్పుడు ఈ జైలు శిక్షలు వీటి గురించి నేను ఎప్పుడూ ఇన్సిస్ట్ చేయలేదు, పెద్ద అది కోర్టు వారు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు 2 ప్రభుత్వాలు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు ఇప్పటిదాకా స్పందించాల. విచారణ ప్రారంభమై అప్పుడే 1.5 దాటిపోయింది. నిన్న క్లియర్గా జడ్జి గారు అడిగారు, ఆంధ్ర తెలంగాణ మీరిద్దరికీ 2 వారాలు టైం ఇస్తున్నాను, మీరు కూడా మీ ఎఫిడవిట్ వేసి రండి అని చెప్పి క్లియర్గా చెప్పారు. నేను వారిని కోరేది ఏంటంటే, మీకు రామోజీరావు గారు సన్నిహితులు అయి ఉండొచ్చు, ఉంటాయి అప్లికేషన్లు, అందరం మనుషులమే, మనం అప్లికేషన్లు ఉంటాయి. కానీ యాజ్ చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఉండి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇది రూల్ పొజిషన్ అని చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీరు ఏది రూల్ ఉందో అదే రూలు అక్కడ చెప్పండి. లేదు మీకు ఏదైనా అవకాశం ఉండి ఈ రూలు ఉన్నప్పటికీ కూడా రామోజీరావు గారు చేయొచ్చు, రామోజీరావు గారికి మాత్రం తప్పు పట్టలేం మేము అని మీకు అనిపిస్తే అదేనా ఎఫిడవిట్ రూపంలో వేయండి. మీరు డిలే చేయటం వల్ల ఈ కేసు డిలే అవుతూ వస్తుంది. ఇన్నేళ్లకి 2006 అంటే ఎంత అయింది, 18 ఏళ్ళు అయింది. 18 ఏళ్ల తర్వాత దీనికి కనీసం నేను అన్నమాట రైటు అని ఒక మాట వచ్చింది. నాకు పెద్ద రిలీఫ్ ఏంటంటే, ఆ రోజు నేను చెప్పింది రైటు. నా మీద ఎన్ని ట్రోలింగ్లు జరిగాయో, ఎంతమంది ఏ పార్టీ వాళ్ళు నన్ను వదిలిపెట్టలే, ఇంక్లూడింగ్ కాంగ్రెస్లో నేను ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అందరూ కూడా నన్ను రాజశేఖర రెడ్డి పిలిచి నన్ను పెట్టమన్నాడని, రాజశేఖర రెడ్డి చెప్పినట్టే నేను చేస్తున్నానని అనేక రకాల ఆరోపణలు చేశారు. అది నిజం కాదని నేను కూడా చెప్పాను. కానీ నా లెవెల్ చాలా తక్కువ, నా ప్రత్యర్థులు నా మీద విమర్శలు చేసిన వాళ్ళ లెవెల్స్ చాలా ఎక్కువ. అంచేత ఎందుకు చేస్తున్నాడో వీడికి ఏదో ఎజెండా ఉంటుందనుకున్నారు. నాకు ఏ ఎజెండా లేదు. మిగతా ఇప్పుడు మొన్నే చూసాం, కాకినాడలో ఒక కంపెనీ ఎత్తేశారు. ఏది దాని పేరు ధనలక్ష్మి, జయలక్ష్మి. అలాగే అది అయిన తర్వాత ఇంకోటి కార్తికేయ ఏదో ఇంకో పేరుతోటి ఇంకోటి ఎత్తేశారు, కోఆపరేటివ్. వీటన్నిటికీ కారణాలు ఏంటంటే, ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి. ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ చిట్ ఫండ్ కంపెనీ, ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా చిట్ ఫండ్ యాక్ట్ని ఫాలో అవ్వట్లే. ఎందుకంటే రామోజీరావు గారు ఫాలో అవ్వట్లే. చాలా సింపుల్. రామోజీరావు గారు క్లియర్గా మొన్న వీళ్ళు వెళ్తే ఈ పోలీస్ వాళ్ళు వెళ్ళారు, సిబిఐ కాదు వాళ్ళు, సిఐడి వాళ్ళు వెళ్ళారు. వెళ్తే క్లియర్ చెప్పేశారు, ఆ చట్టం మంచిది కాదండి, ఇట్స్ బ్యాడ్ లా, వీఆర్ నాట్ అప్లయింగ్ ఇట్. ఇంకేంటి, ఇంక గవర్నమెంట్లు ఎందుకు, లాలు ఎందుకు? ఇఫ్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ లా, ఐ షుడ్ హ్యావ్ ఛాలెంజ్ ఇట్ ఇన్ ద కోర్ట్.